పోసాని కృష్ణమురళికి చుక్కలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రిందట ఏపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై ఫిర్యాదులు రావడంతో ఏపీ పోలీసులు హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఇక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా పోసాని కృష్ణమురళిపై ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 17 కేసులు నమోదయ్యాయి. ఒక్కొక్క కేసు రిమాండ్ నుంచి బయటకు వస్తుండగా మరో కేసు నమోదు చేస్తున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తున్నారు. ఇక దీంతో పోసాని ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా కర్నూలు జిల్లా కోర్టు పోసాని కృష్ణమురళిని 14 రోజులు రిమాండ్ విధించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోసానిపై కర్నూలు జిల్లా అదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఇప్పటికే గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. అదోని పోలీసులు వచ్చి పోసానిని తమకు అప్పగించాలని జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతి ఇవ్వడంతో అదుపులోనికి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించారు. కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలను జారీ చేశారు. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై అనేక రకాల వార్తలు వచ్చాయి. ప్రధానంగా ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో హడావిడి నడిచింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తరలించారు. అయితే కర్నూలు కోర్టు సైతం 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు పోసాని కృష్ణమురళి. తనకు ఆరోగ్యం సరిగా లేదని కర్నూలు హెడ్ క్వార్టర్స్ లోనే ఉంచాలని జడ్జిని కోరారు. అనంతపురం పోలీసులు ఆయనను కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. ఇక ఈ నెల 18 వరకు పోసాని రిమాండ్ లోనే ఉండనున్నారు. వాస్తవానికి పోసాని కృష్ణమురళి తాను రాజకీయాలకు దూరంగా ఉంటారని, ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని కొద్ది రోజుల క్రిందట ప్రకటించారు. అయితే గతంలో పోసాని కృష్ణమురళి వ్యక్తిగత దూషణలకు దిగారు. చాలా అనుచితంగా మాట్లాడారు. అందుకే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసినట్లుగా ప్రచారం నడుస్తోంది. మరోవైపు పోసానిపై అక్రమంగా కేసులు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ క్రమంలో అప్పట్లో పోసాని మాట్లాడిన వీడియోలను బయట పెడుతోంది తెలుగుదేశం పార్టీ. మొత్తానికైతే పోసానికి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారన్నమాట.